అర్థమైందో వైద్యము వికల్పంతో ఆంధ్రప్రదేశ్లో రెండు సామాజిక వర్గాల రాజకీయ పార్టీల్లో కొంతమంది కుట్ర రాజకీయం స్టార్ట్ అయింది. ఆర్టీటీ సంస్థాయని అదేవిధంగా ఈ జిల్లాలో మీకు ఏ పడింది అని చెప్పి అయినా దాన్ని అన్నిటినీ అందరికీ జై భీమ్. ఈరోజు బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం ఎన్జిఓ హోమ్ నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సేవ్ ఆర్డిటీ సేవ్ అనంత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అనంతపురం జిల్లాలో వాళ్ళు పెరిగినటువంటి సేవలు అందించినటువంటి సంస్థ అది ఏదైనా ఉంది అంటే కేవలం ఒక ఆర్డిటీ సంస్థ మాత్రమే. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా సేవలు అందించినటువంటి సంస్థ ఈరోజు కనుమరుగవుతుందంటే దానికి మనమందరము కూడా బాధపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నా, ఎఫ్సిఆర్ఏని మంజూరు చేయకపోతే ఆర్డిటీ సంస్థలో ఉన్నటువంటి సేవలు ఆగిపోతే మొట్టమొదటిదిగా అక్కడ ఎవరు అన్యాయం జరుగుతుంది అంటే కేవలం అక్కడ అన్యాయం జరుగుతుండేది మాత్రం మా ఆర్డిటీ సంస్థకు అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. అక్కడ వికలాంగులు, ముఖ్యంగా నేను వికలాంగుల కోసం మాట్లాడితే నా వికలాంగుల సహోదరులారా గమనించండి. ఆర్డిటీ సంస్థ మన కనుమరుగైతే ఈరోజు వికలాంగులకు అనేక సేవలు అందించినటువంటి సంస్థ తల్లిదండ్రులు కూడా పట్టించుకోనటువంటి ఒకప్పట్లో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి వికలాంగులు ఎంతమంది ఉన్నారో ఆ కుటుంబంలో సర్వే చేసి సంఘాలుగా ఏర్పాటు చేసి సంఘాల నుంచి అభివృద్ధి చేసినటువంటి ఘనత ఒక ఆర్డిటీ సంస్థది. ఈరోజు ఆర్థికంగా అందరూ కూడా వికలాంగులు సకలాంగులతో పాటు సమానంగా ఉండాలని చెప్పేసి ఆర్థిక వ్యవస్థ కూడా అందులో పెంచడం జరిగింది. ఈరోజు వికలాంగుల పిల్లలు సకలాంగులతో పాటు సమానంగా బతుకుతున్నాం. వికలాంగుల పిల్లలు సమానంగా సకలాంగుల పిల్లలతో వికలాంగులు చదువుకుంటున్నారు. మాట వినికిడి లోపం లేని పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు నిర్మించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు పడినటువంటి ఆర్డిటీ సంస్థ ఈరోజు కనుమరుగవుతుందంటే మనం చూస్తూ ఊరినే ఉందామా? గలమెత్తాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నా వికలాంగుల సహోదరులందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నా. ఈరోజు నేను ఇలా మాట్లాడడానికి కారణం కూడా ఆర్డిటీ, నేను పాటలు పాడడానికి కూడా కారణం ఆర్డిటీ. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బదిలీలు చూపులేని వాళ్ళకి పంగల్ రోడ్లోనే మనకి హై స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనేకల్లు, బత్తలపల్లి, కళ్యాణదుర్గం ఈ మూడు మన పేద ప్రజలకు జీవనాడులు. ఇలాంటి జీవనాడులనే హాస్పిటల్ను బంద్ చేస్తే మన దగ్గర మేజర్ అయినటువంటి అనారోగ్యాలు పాలైతే మనం ఎవరికి చెప్పుకోవాలి? దేవుళ్ళకు చెప్పుకుంటామంటే దేవుళ్ళు కూడా జాలి కలిగిన దేవుళ్ళు ఎవరు లేకపోయేది. ఆ జాలి కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన ఫాదర్ విన్సెంట్ ఫెరార్ గారు. ఆ సమస్యను కూడా మూతివేయడానికి ఆ రాజకీయ కుట్రలు జరుగుతూ ఉంటే ఇంకా మనం ఎవరికి చెప్పుకోవాలి? కబర్దార్ రాజకీయ నాయకులారా, రాబోయే స్థానిక ఎన్నికల్లో మీకు ఒకటే మాట్లాడుతున్నాం. మీరు బహుజన రాజ్యాధికారి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డిటీ సంస్థనే మీరు మంజూరు చేయమని పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ అడగలేని వాళ్ళు రేపు ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడగడానికి వస్తారని చెప్పేసి మీకు సూటిగా ప్రశ్న చేస్తా ఉన్నాం. నిన్నలా మొన్నే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అక్కడ ఏ నాయకుడైనా కూడా ఆర్డిటీ ఆర్ఏని మంజూరు చేయాలని చెప్పేసి ఎవరైనా గలిమెత్తారా? నేను చూస్తూనే ఉన్నా. ఎవరైనా మాట్లాడతారేమో అని ఇంతవరకు కూడా మాట్లాడిన పాపాన్ని లేదా. అప్పుడెప్పుడో 2-3 మాట్లాడితేనే పెద్దగా పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు కూడా కార్యాచరణ వారిగా ఉద్యమాలు చేయటకు మనం అందరం కూడా ముందుండాలని చెప్పేసి గతంలో చేసినటువంటి ఉద్యమాల కంటే ఇంకా ఉధృతంగా మనం ఉద్యమాలు చేయటకు ముందుండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రాజ్యాధికార జేఏసీ ఏది పిలుపునిచ్చినా కూడా మా వికలాంగుల సపోర్ట్ మీ అందరికీ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ
ఈ ఆర్డిటి ఎఫ్సిఆర్ మంజూరు అయ్యేంత వరకు కూడా మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఆర్డిటిని వదులుకోమని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్.